హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ వైబ్ శ్రీవాణి వరల్డ్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కామెంట్ కూడా చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి రాఖీ రోజు అనమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే చాలా లేట్ అయిపోయింది ఇద్దరు పిల్లలతో, కాబట్టి నేనైతే వీడియో అయితే ఎడిట్ చేయలేనమాట. అందుకని చెప్పేసి లేట్ అయిపోయింది. మా హస్బెండ్కి అయితే డ్యూటీ టైం అయిపోతుంది అనమాట, మార్నింగ్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి మా పిల్లలతోనైతే ఫస్ట్ కట్టిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ వెళ్ళిపోతే మా హస్బెండ్ వచ్చేసి 3:30 వరకు అయితే రాడనమాట. అందుకని చెప్పి మార్నింగ్ అయితే లేచి అన్ని పని అయితే మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. స్నానాలు చేసి ఇక్కడ మా పాపతోనైతే కట్టిస్తున్నాను. మా ఆడపడుచుదున్న మా పాపదనమాట, రెండైతే కట్టిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మా బాబుకి అయితే కడుతుందనమాట మా పాప. ఇక్కడ వచ్చేసి మా బాబుకి కట్టడం వచ్చేసి సెకండ్ రాఖీ అనమాట. ఫస్ట్ రాఖీ వచ్చేసి అగర్తలలో ఉన్నప్పుడు ఒకసారి కట్టిందనమాట. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం రాఖీ కడుతుంది. ఇప్పుడు చాలా చిన్నోడు కాబట్టి అది నెక్స్ట్ టైం అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే కొంచెం మా బాబు కూడా పెద్దగా అయిపోతారు, మా పాప పెద్దగా అయిపోతుంది కాబట్టి థర్డ్ టైం వచ్చేసి చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా చిన్నవాడు కదా, కట్టడం కూడా రావట్లేదు మా పాపకి. వచ్చేసి మా పాప కాళ్ళు అయితే మొక్కాలన్నమాట. ఇక్కడ మన సైడ్ ఏంటంటే పెద్దవాళ్ళ కాళ్ళు చిన్నవాళ్ళు మొక్కుతారు కదా, అదే ఆచారం అనమాట. అందుకని చెప్పేసి మా బాబుతోని కాళ్ళు అయితే మొక్కిస్తున్నాను. మా బాబు కూడా చాలా బాగా మొక్కుతున్నాడు అనమాట. నేను మొక్కను అని చెప్పేసి అనట్లేదు. ఇక్కడైతే చాలా బాగా మొక్కాడు. కానీ నిజంగా ఇద్దరు చిన్న పిల్లలతోని 2 మంకీలు ఉంటాయి కదా, అలా అనమాట. నాకైతే 2 మంకీలను చూసినట్టే అనిపిస్తుంది ఇంట్లో. నిజం చెప్పాలంటే ఇద్దరు చిన్న పిల్లలే కాబట్టి ఇద్దరు చాలా కష్టం అయిపోతుంది. అది పడే వాళ్ళకి మాత్రం తెలుస్తుందనమాట. చూసే వాళ్ళకి బాగుంటుంది, కానీ పడే వాళ్ళకి మాత్రం బాగా తెలుస్తుంది అంటారు చూసారా, అలాగనమాట. ఇది అద్దంటే పని అదే చేస్తారనమాట. మా బాబు చూడండి, స్వీట్ బాక్స్ అలా ముందు పెట్టాను కదా, అది తింటూనే ఉన్నాడనమాట. ఇది అద్దంటే అది ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి అయితే సెకండ్ టైం మా పాప అయితే కడుతుందనమాట. హాయ్ ఫ్రెండ్స్, రాఖీ పండుగ గుర్తొస్తే మాత్రం నాకు స్కూల్ డేస్ గుర్తొస్తాయి అనమాట. మీకు కూడా గుర్తొస్తాయా లేదా కామెంట్ చేయండి. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కట్టించుకునే వాళ్ళం, ఇలా కట్టేవాళ్ళం అనమాట. కట్టినప్పుడు నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనం దేశానికి రక్ష అన్నట్టు నినాదం అయితే ఉండేదన్నమాట. అది స్కూల్ డేస్ అనేది అవి అసలే మర్చిపోలేని రోజులు అనమాట. అవి మళ్ళీ తిరిగి కూడా రావన్నమాట. అందుకనే స్కూల్ డేస్ ఈజ్ గోల్డెన్ డేస్ అని అంటారు. పాపకు కూడా కావాలని చెప్పేసి ఏడ్చిందనమాట రాఖీ. అందుకని చెప్పేసి ఒకటి తీసి నేనే కట్టేశాను రాఖీ. పిల్లలు అంతే కదండి, వాళ్ళకి వేరే వాళ్ళకి ఉంటాయి కాబట్టి మనకి కూడా కావాలని చెప్పేసి ఇక్కడ డింపుకున్నాయన్నమాట. మా బాబుకి హస్బెండ్ నాకు కట్టాలని చెప్పేసి మారం చేస్తుంది. అందుకని చెప్పేసి ఒకటి చిన్నదైతే తీసి కట్టేశాను. ఇక్కడ వచ్చేసి మరాఠీ ఫ్యామిలీ భయ్యా అనమాట. నేను అగర్తలో ఉన్నప్పుడు కూడా 2 టైమ్స్ అయితే కట్టాను. ఇక్కడ వచ్చేసి థర్డ్ టైం అనమాట కడుతున్నాను. వీళ్ళు వచ్చేసి మా పైన క్వార్టర్స్ అనమాట, పైన క్వార్టర్స్లో ఉంటారు. ఇక్కడ వచ్చేసి వాళ్ళ పాప అయితే మా బాబుకి సెకండ్ టైం అనుకుంటాను కట్టడం. అగర్తలో ఉన్నప్పుడు కట్టింది, ఇప్పుడు కూడా కడుతుందనమాట.
ఇక్కడ వచ్చేసి ఆ పాప ఒక్కతే అనమాట. బాబు అయితే లేడు. ఇక్కడ వచ్చేసి మా బాబు అయితే రాఖీ కంటే ఫస్ట్ స్వీట్స్ తింటారు కదా! అందుకని చెప్పేసి స్వీట్సే చూస్తున్నాడు. ఇక్కడ వచ్చే పాప అయితే వచ్చేసి రాఖీ అయితే కడుతుందనమాట. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ వచ్చేసి వాళ్ళ స్టైల్‌లో బొట్టు పెట్టేసి రాఖీ కట్టేసి హారతి ఇచ్చి అలా అయితే కంప్లీట్ చేసిందనమాట. ఇక్కడైతే రాఖీ కట్టేసైతే కంప్లీట్ అయిపోయింది. మా బాబు అయితే కట్టించుకోనట్లేదనమాట. మంచిగా చేయి చాపి మంచిగా కట్టించుకున్నాడు. స్వీట్స్ కూడా తిననట్లేదు, మంచిగా తింటున్నాడు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అస్సామీ ఫ్యామిలీ అనమాట. ఆ పాప కూడా ఒకతే అనమాట. ఇక్కడ వచ్చేసి ఇద్దరున్నారు కదా! వాళ్ళొచ్చేసి నేపాలీ వాళ్ళనమాట. వాళ్ళిద్దరికి కడుతుంది. మా డింపు కూడా ఫస్ట్ టైమ్ కట్టడం వచ్చేసి. ఇక్కడ ఇక్కడ వచ్చేసి అస్సామీ స్టైల్‌లో ఆమె అయితే కట్టిస్తుందనమాట వాళ్ళ పాపతోటి. ఇక్కడ వాళ్ళ స్టైల్ అనమాట. వాళ్ళు అలా కడతారు కాబట్టి అలా కట్టిస్తున్నారు. ఇక్కడ ఇద్దరు పిల్లలు చిన్నవాళ్ళనమాట. వచ్చేసి 1½ ఇయర్ ఒకరు, 1½ ఇయర్ దాటి ఒకరనమాట ఇద్దరు. వాళ్ళైతే లడ్డూలను చూస్తూ ఆడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ స్టైల్ అనమాట. గడ్డి పొరక అలా పెట్టేసి, రాగి కట్టేసి అలా చేస్తారంట. మనకి మన స్టైల్‌లో మనం చేసుకుంటాం. వాళ్ళ స్టైల్‌లో వాళ్ళు చేసుకుంటారనమాట. ఆమె దగ్గరుండి కట్టిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇంటి దగ్గర లేనప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళతోటి మాత్రం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలనమాట. ఎందుకంటే ఇది ఫెస్టివల్ కాబట్టి. మనం ఎలాగో ఇంటికి వెళ్ళలేము కాబట్టి మనం ఉన్న పరిస్థితులను బట్టి మన దగ్గర ఉన్న వాళ్ళతోని రాఖీ ఎలాంటి ఫెస్టివల్ అయినా కూడా సెలబ్రేట్ చేసుకోవాలనేది నా ఉద్దేశ్యం. మీరేమంటారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే హారతి అయితే ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డింపుకైతే రాఖీ కడుతుందనమాట. ఇక్కడైతే నేను తెలుగు ఫ్యామిలీ అన్నయ్య ఉంటాడు కదా! అన్నయ్యకైతే రాఖీ కడుతున్నాననమాట. ఇక్కడ వచ్చేసి అన్నయ్య వాళ్ళు వచ్చేసి మా క్వార్టర్స్ కింది క్వార్టర్‌లో ఉంటారనమాట. క్వార్టర్స్‌లో. ఇక్కడ అన్నయ్యకైతే కట్టేస్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళ దగ్గర మనం ఉండం కదా! అందుకని చెప్పేసి మన దగ్గర ఉన్న వాళ్ళకి మనం కట్టుకోవాలనేసి నేనైతే అనుకుంటాను. అందుకని చెప్పేసి అన్నయ్యకైతే రాఖీ కట్టేసాను. అన్నయ్య వచ్చేసి డ్యూటీకైతే వెళ్ళేసి వచ్చాడు ఇప్పుడే. రాఖీ అయితే కట్టేసాననమాట. నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య దగ్గర నుంచి నేనైతే ఆశీర్వాదం తీసుకున్నాననమాట. మనం చిన్నవాళ్ళం కాబట్టి పెద్దవాళ్ళ దగ్గర నుండి ఖచ్చితంగా ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. నేనైతే హారతి ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. ఇక్కడ అన్నయ్య కాలు మొక్కుతుంటే పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా అంటే పైనుండి అయితే అలా ఆశీర్వాదం ఇచ్చేసాడు. ఇక్కడ వచ్చేసి తెలుగు ఫ్యామిలీ అక్క అనమాట. ఆ అన్నయ్య వాళ్ళ వైఫ్ వచ్చేసి మా హస్బెండ్‌కి అయితే రాఖీ కట్టేసింది. ఇక్కడ వచ్చేసి తమిళ్ ఫ్యామిలీ భయ్యా అనమాట. నేను వచ్చేసి ఫస్ట్ టైం రాఖీ కట్టడం. ఇక్కడ నేను కట్టిన తర్వాత వచ్చేసి వాళ్ళ వైఫ్ అనమాట. మా హస్బెండ్‌కి అయితే రాఖీ కడుతుంది. తను కూడా వచ్చేసి ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ ఫ్యామిలీ పెట్టడం ఫస్ట్ టైం వాళ్ళు. వీళ్ళది వచ్చేసి కేరళ అనమాట. ఇక్కడ వచ్చేసి నేను రాఖీ కట్టిన తర్వాత మా హస్బెండ్‌కి వచ్చేసి వాళ్ళ వైఫ్ అనమాట. తనైతే రాఖీ కడుతుంది. తనైతే ఇలా హారతి ఇవ్వడం అనేది ఫస్ట్ టైం అంట. ఎప్పుడు కూడా చేయలేదట అని చెప్తుంది. ఇక్కడ వచ్చేసి స్వీట్ అయితే చేసింది, తినిపిస్తుంది మా హస్బెండ్‌కి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ కట్టిన రాఖీ వచ్చేసి మా ఎదురింటి అభయ్య అనమాట. అభయ్య వచ్చేసి మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేసి నైట్ టైం వచ్చాడు. అందుకని చెప్పేసి టైం లేదనమాట. అందుకని చెప్పేసి నైట్ టైంలో కట్టాను. ఇక్కడ వచ్చేసి ఈ భయ్య వాళ్ళు వచ్చేసి అస్సామీ అనమాట. అస్సామీ ఫ్యామిలీ. ఇక్కడ విషయం ఏంటంటే ఈ భయ్యకైతే సిస్టర్స్ అయితే లేరనమాట. ఎప్పుడైతే కట్టలేదట ఎవరు కూడా. వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ చిన్నాన్న కట్టలేదట. అందుకని చెప్పేసి నేను రాఖీ కట్టాననమాట. చాలా కొంచెం ఏమంటారు, కొంచెం ఏడ్చినట్లుగా అనమాట ఫీల్ అయ్యాడు. సిస్టర్ నాకు కట్టడం చాలా ఫస్ట్ టైం అనమాట. నాకు చాలా బాగా అనిపించిందని చెప్పేసి చాలా బాధపడ్డాడు. అలాంటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఎట్లాగో మన ఓన్ బ్రదర్స్‌కి అయితే మనం దగ్గరలో లేం కదా! ఉన్న వాళ్ళతోనే రాఖీ అనేది సెలబ్రేట్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న వాళ్ళే మన సొంత అన్నయ్యలాగా అనమాట. అందుకని చెప్పేసి నేను చేశాను. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను కట్టాను కదా అస్సామీ ఫ్యామిలీ భయ్యా అని, వాళ్ళ వైఫ్ అనమాట. మా హస్బెండ్‌కి అయితే రాఖీ కట్టింది. ఇక్కడ వాళ్ళ స్టైల్‌లో అయితే రాఖీ కట్టేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.